టాలీవుడ్ లో సంక్రాంతి రేస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏకంగా 5 సినిమాలు వరుస పెట్టి సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. అటు మెగాస్టార్, ఇటు మాస్ మహారాజా రవితేజ, సేమ్ టైం డార్లింగ్ ప్రభాస్ కూడా పొంగల్ రేస్ లోకి దిగుతున్నాయి. ఇక నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా సంక్రాంతికి వస్తున్నారు. అందుకే 2 తమిళ సినిమాల ఎంట్రీకి నో చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోందట. డబ్బింగ్ సినిమాలకు బ్రేకులు వేయగలరా? టాలీవుడ్ లో సంక్రాంతికి ఎప్పుడూ పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈసారి చిన్న సినిమా నుంచే పెద్ద సినిమా వరకు సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. జనవరి 9న ప్రభాస్ రాజాసాబ్, జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, జనవరి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, జనవరి 14న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, అదే జనవరి 14న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి రిలీజ్ కాబోతున్నాయి. ముగ్గురు బిగ్ స్టార్స్, 2 యంగ్ హీరోల సినిమాలు 3 రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రానున్నాయి. దీంతో సంక్రాంతికి సినిమా ఆడియన్స్ కి పండగే. కాకపోతే రిలీజ్ కి రెడీగా ఉన్న తెలుగు సినిమాలకు తమిళ డబ్బింగ్ సినిమాల టెన్షన్ పట్టుకుందట. అది కూడా 2 తమిళ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉండడంతో తమకు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందేమోనన్న గుబులైతే వెంటాడుతోందట. తమిళ నుంచి దళపతి విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు కూడా సంక్రాంతి రేసులో నిలుస్తున్నాయి. పొలిటికల్ అరంగేట్రం తర్వాత విజయ్ నటించిన సినిమాగా వస్తున్న జననాయగన్ పై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే జననాయగన్, పరాశక్తి 2 సినిమాలు తమిళ సినిమాలు కావడంతో ఈసారి వాటికి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వొద్దనే టాక్ నడుస్తోందట. సంక్రాంతికి 5 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో థియేటర్ల కొరత వస్తుందని, ఆ 2 తమిళ సినిమాలను టాలీవుడ్ లో సంక్రాంతి బరిలో దింపొద్దని ఇంటర్నల్ గా రిక్వెస్ట్ చేసుకుంటున్నారట. జనవరి లాస్ట్ వీక్ లో జననాయగన్, పరాశక్తి సినిమాలను తెలుగులో రిలీజ్ చేసుకోవచ్చని సలహాలు ఇస్తున్నారట. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 5 తెలుగు సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావడమే పెద్ద సవాల్గా మారిందంటే, తమిళ డబ్బింగ్ సినిమాలు రేసులో నిలుస్తూ ఉండడమే ఇబ్బందిగా మారిందంటున్నారు. అయితే ఇక్కడ సంక్రాంతికి తమిళ మూవీస్ కు ఎంట్రీ ఇవ్వకపోతే మన తెలుగు సినిమాలు కూడా తమిళ్లో రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. మరి సంక్రాంతికి తమిళ సినిమాలకు ఎంట్రీ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.